తిరుపతిలో సైబర్ నేరగాళ్లు భీభత్సం సృష్టిస్తున్నారు. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి ఓ రిటైర్డ్ వ్యక్తి 80 లక్షల రూపాయలు మోసపోయాడు. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎవరైతే అమెరికాలో పిల్లలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ వాళ్ళని టార్గెట్ చేస్తారు.